నమ్మకమైన మా ప్రభువా, ఈ ఆరాధనల్లో నీ మెల్లని స్వరం వినాలి. మేము బతకాలి, మేము బాగుపడాలి, మేము ఆశీర్వదింపడాలి, మా జీవితాలు మా కుటుంబాలు కట్టుకోవాలి అని మేము వచ్చాం. నాయనా, మాట్లాడువా, నువ్వు మంచి దేవుడువు, మాతో మాట్లాడండి, నువ్వు మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఇస్సాకును గూర్చిన కొన్ని అనుభవాలు. యాక్చువల్గా ఇస్సాకు అన్న మాటకు అర్థమే నవ్వుచుండువాడు. నవ్వుతూ ఉండాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. గ్లోరీ టు గాడ్. ఏడుస్తూ ఉండాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు నవ్వు రాదు, ఏడుపు రాదన్న దేవునికి స్తోత్రం. ఇస్సాకు అమ్మా నవ్వుతూ ఉన్నాడంట. ఎలాగున్నాడంట? నవ్వుతూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి అమ్మా? సీరియస్గా ఉండాలా? లేఖనంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు ఇస్సాకుతో చెప్పిన మాట ఏమిటి? 26వ అధ్యాయం అమ్మా, మనం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. 1 నుండి 5 వచనాలు చదవగా విన్నాం. 2వ వచనంలో ఐగుప్తుకు వెళ్ళకు. అమ్మా ఆగండి, నేను చెప్పిన మాట మాత్రం కాదు. ఐగుప్తుకు వెళ్ళకు. 3వ వచనంలో ఈ దేశమందు పరవాసివై ఉండు. 3వ వచనం కింద లైన్లో నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. 4 నా ప్రమాణం నెరవేర్చాలి. ఎందుకంటే అబ్రహాముతో నేను చెప్పింది నేను చెయ్యాలి. అర్థమైంది? అబ్రహాముతో నేను చెప్పింది చెయ్యాలి. 5 అబ్రహాము నా ఆజ్ఞలు గైకొన్నాడు, నాకు లోబడ్డాడు. ఇది 1 నుండి 5 వచనాల్లో సారాంశం. నువ్వు ఐగుప్తుకి వెళ్ళబాక, ఈ దేశంలోనే ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను నేను ఆశీర్వదిస్తా కదా. మనం బతుకుతున్నామంటే ఎవరిని బట్టి? చెప్పండి అమ్మ, ఎవరిని బట్టి? ఆయన కృప, ఆయన తోడు మనకు ఉండబట్టే. లేకపోతే అబ్బా ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, ఈ అనుభవాల్లో, ఈ సమస్యల్లో, ఈ అప్పుల్లో ఇంకా బతుకున్నామంటే ఆయన కృప కదా. నీ తోడే లేకుండే నేడే లేకుంటే నా ఊహ తెలియదయ్యా. నీ తోడే లేకుంటే నా గుండె ఆగునయ్యా. నీ నేడే లేకుంటే నా ఊహ తెలియదయ్యా. నీ మాటే లేకుంటే నా బ్రతుకే శూన్యమయ్యా. నీ కృపయే లేకుంటే నేనేమవుతానో ఏమో యేసయ్యా. నీ తోడే లేకుంటే నా గుండె ఆగునయ్యా. నీ నీడే లేకుంటే నా ఊహ తెలియదయ్యా. నా బ్రతుకులో నీ ప్రేమను కలకాలం నిలపాలని. నా బ్రతుకులో నీ ప్రేమను కలకాలం నిలవాలని. చావు మూలమైన బ్రతుకు మూలమైన, చావు మూలమైన బ్రతుకు మూలమైన నీ ప్రేమనే ప్రకటించేదా. నీ ప్రేమనే ప్రకటించేదా. నీ తోడే లేకుంటే నా గుండె ఆగునయ్యా. నీ నీడే లేకుంటే నా ఊహ తెలియదయ్యా. దేవుడు అన్నట్టుగానే ఆశీర్వదించడం మొదలుపెట్టాడంట. చూడండి, అక్కడ 26వ అధ్యాయంలో జాగ్రత్తగా మాట చూస్తే
1వ వచనంలో దేశమంతా కరువు ఉందంట. అమ్మా 26వ అధ్యాయం 1వ వచనంలో దేశమంతా ఏమైందంట? కరువు ఉంది. అయితే 12వ వచనం నుండి చూస్తే ఇక్కడ ఇస్సాకు పొలంలో పంట వేస్తే విత్తనాలు వేస్తే 100 అంతలు ఫలించిందంట. నా భాష అర్థమవుతుందా? దేశమంతా ఏముందంట? చెప్పండి అమ్మ. దేశమంతా ఏముందంట? కరువు. కానీ ఇస్సాకు పొలం మాత్రం 100 అంతలు ఫలించి. ఎప్పుడైనా ఒక విషయం అర్థం చేసుకోండి, దేవుడు చెప్పింది మనం లోబడితే లోకంలో ఏం పరిస్థితి ఉందో ఎవరు ఏమంటారో మనకు ముఖ్యం కాదు. సహాయం చేసే దేవుడు మనకున్నాడు. 146వ కీర్తన 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, కిందన ఒక మాట రాశాడు, నీ మాట తప్పడు. ఏం తప్పడంటామా? ఆయన ఎన్నడను వండర్ఫుల్. ఆయన చెప్పాడంటే అబద్ధం ఆడ్డు. ఆశీర్వదిస్తానన్నాడు. అమ్మా ఇప్పుడు కాదు ఇస్సాకు, జాగ్రత్తగా రండి. ఇప్పుడు కాదు ఇస్సాకు, నేను చెప్పినాను ఆశీర్వదిస్తానని. ఓ టైం వస్తుంది, ఇప్పుడు దేశమంతా కరువు ఉందిలే అని అనలే. దేశంలో కరువు ఉందో లేదో కానీ మాట ఇచ్చా ఆశీర్వదిస్తా. ఆ దేశమంతా కరువు ఉన్నా అని చేత మనం ఏం చేయాలో చెప్పండి అమ్మా. మనం ఏం చేయాలి? మాట వింటే మన పొలం పడుతుందంట. మాటిను నీ పొలం బాగా పడుతుంది. ఇంకా డైరెక్ట్గా అడిగితే సరిపోదా? నా పొలం బాగా పండాలన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వండర్ఫుల్. ఏం చేయాలి మనం? మాట వినాలి. నువ్వు ఈ దేశమందు ఉండు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళబాక, నేను ఈ దేశమందు నీకు తోడయ్యుండి ఆశీర్వదిస్తాను. గ్లోరీ టు గాడ్. ఇది దేవుడు మనకు సెలవిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అంత మాత్రం కాదంట, దేశమంతా కరువు ఉన్నా ఏమైందమ్మా? దేశమంతా కరువు ఉన్నా ఇస్సాకు పొలం బాగా పండింది. అంటే ఏంటి అర్థం? ఆయన అన్నది, ఆయన చెప్పింది ఆయన జరుగుతుంది. మారదు ఎన్నడు అనుదినం అనుక్షణం జీవితం మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవేనా రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము సూర్యుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు సూర్యుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. కనుక ఏ విషయంలోనైనా అమ్మా మాట వినడం చాలా గొప్ప సంగతి. బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్ఠ. దేవుడు చెప్పాడు, చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి మనం. అబ్రహాముకి దేవుడు చెప్పాడంట, నువ్వు బయలుదేరు అన్నాడు. ఎక్కడికి బయలుదేరాలో తెలియదు, భవిష్యత్తు ఎలాగుంటుందో తెలియలే. చెప్పాడు, బయలుదేరాడు. ఎవరు చెప్పారు? అబ్రహాం లోబడ్డాడు. అందుకే ఈ 26వ అధ్యాయంలో ఆ మాట అంటున్నాడు చూడండి దేవుడు 5వ వచనంలో. ఆదికాండం 26వ అధ్యాయం అమ్మా, ఏలయనగా హల్లెలూయా చెప్తామా? వై, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, వై ఐ షుడ్ బ్లెస్ యూ. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తానో తెలుసా? ఎందుకు నిన్ను దీవిస్తానో తెలుసా? నీ తండ్రి అయిన అబ్రహాము నా మాటకు లోబడి అంటాం. తల్లులకి తండ్రులకి
చెప్తున్నా, మీరు దేవుడికి లోబడితే, సిస్టర్స్ బ్రదర్స్కి యవనస్తులు ఏమన్నా, నువ్వు దేవుడికి లోబడితే నీ బిడ్డలు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరి మాట అనబాక, దేవుడికి లోబడు. ఇక్కడ ఏమన్నాడమ్మా, అబ్రహాము నా మాటకు లోబడి, స్తోత్రాలు, నేనేం చెప్పితే అది చేశాడు. మరలా మాట. అబ్బా చూడండి అమ్మా, దేవుడు ఒక్కొక్క భక్తుడి గురించి ఏమి సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలోనికి వెళ్తే దావీదుని గురించిన ఆ మాట చెప్తున్నాడు. అక్కడ అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం, ఇదిగమ్మా 13:22, నేను యెషై కుమారుడైన దావీదుని కనుగొంటిని. బా, అక్కడ రాయబడిన మాట చూడండి, అతడు తన ఇష్టానుసారంగా బతికేవాడు కాదు. ఏమంటున్నాడండి? అతడు, చెప్పండి అమ్మా, నా ఇష్టానుసారమైన వాడు, నా ఉద్దేశములన్నీ. స్తోత్ర, ఎంత గొప్ప భక్తుడండి. ఈ మాట మనిషి అంటుండే, దేవుడు అంటుండా? చెప్పండి అమ్మా, నువ్వు నీ ఇష్టానికి, మీ ఇష్టానికి నువ్వు ఆవేశపడిపోతావు, ఉద్రేకపడిపోతావు, తొందరపడతావు. కానీ దావీదు ఆయన ఇష్టానుసారంగా బతికాడు. ఆయన ఇష్టానుసారంగా బతికి ఆయన ఉద్దేశాలు నెరవేర్చాడంట. స్తోత్రాలు. అందుకే అమ్మా, ఎంతమంది ఆయన ప్రాణం తీయాలని చూసినా, ఎన్ని యుద్ధాలు ఆయన జీవితంలోకి వచ్చినా, దేవుడు దావీదుకి తోడయ్యుండి అన్నిట్లో జయమిచ్చాడు. ఫస్ట్ నీ ఇష్టం చచ్చిపోవాలి, దేవుడి ఇష్టం నెరవేరాలి. నువ్వు ఒక ఎస్తేరు అనుకో, నువ్వు ఒక దెబోరా అనుకో, నువ్వు ఒక మరియము అనుకో, నువ్వు ఒక దానియేలు అనుకో, నువ్వు ఒక దావీదు అనుకో, వండర్ఫుల్. నువ్వు ఆయన చిత్తం చేయకపోతే, దేవుని జనాంగమా, నువ్వు నేను దేవుడి చిత్తం చేయకపోతే ఎవరు చేస్తారు? ఇంకా ఎవరు చేస్తారు? ఈ భూమి మీద పరలోక ప్రార్థనలు మనం చెప్తాం. అమ్మా ఏమంటున్నాడు? పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి యందును. పరలోకం ఆయన పరిపాలన, మన జీవితాల్లో ఆయన పరిపాలన లేదా? మన సంఘంలో ఆయన పరిపాలన లేదా? మన కుటుంబాల్లో ఆయన పరిపాలన వద్దా? వండర్ఫుల్ గాడ్. నీ ఇష్టానికి నువ్వు బతుకుతున్నావు, ఇష్టపడితే ఇదవుతావు, కష్టపడితే ఇదవుతావు, నీ ఇష్టానికి నువ్వు వాడుకో, నీ జీవితంతో నువ్వు వాడుకుంటున్నావు. నువ్వు ఆశీర్వాదాలు కావాలంటావు, నువ్వు ఏడుస్తావు. మాట విను, చెడిపోవు. పక్కన వాళ్ళతో చెప్పండి, మాట విను, చెడిపోవు. దేవుని జనాంగమా, మాట వింటే ఏమవుతామా? బాగుపడతాం. మాట వింటే బాగుపడతాం. వండర్ఫుల్గా అన్నాడు, అబ్రహాము నా మాటకు లోబడి. చదువు నాయనా ఆ మాట, చదువు 26వ అధ్యాయంలో 5వ వచనంలో. అబ్రహాము నా మాటకు లోబడి నేను విధించిన దేవుడికి తెలుస్తూ ఉందమ్మా. నేను ధ్యానంలో చేస్తూ ఉంటే దావీదుని గురించిన ఒక మాట చూడండి. అక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు అంటున్న మాట మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథంలో 2 మాటలు అక్కడ పెట్టాడు. ఏమన్నాడంటే, 13వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్. అంటే జాగ్రత్తగానండి బ్రదర్స్ సిస్టర్స్, మనం చాలా గొప్పలం అనుకుంటున్నాం, కానీ మనం గొప్పలమో మంచోళమో చెడ్డలమో ఆయనకి తెలుసు. ఇప్పుడు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం ఏమంటున్నాడమ్మా? 13-14 వచనం. తన చిత్తానుసారమైన మనస్సు గలవాడిని ఒకడిని కనుగొన్నాడంట. ఒకే ఒక్కడు దొరికిందంట. ఏంటంట? ఆయన చిత్తం చేసేవాడు. ఆయన ఉండమన్న దగ్గర ఉండాలి, ఆయన వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. నా బాధ ఏం తెలుసా? జాగ్రత్తగానండి. మీరందరూ ఏమనుకుంటున్నారు? చాలా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం. కానీ 15వ అధ్యాయంలోనికి వెళ్దాం.
15వ అధ్యాయంలో 28వ వచనంలో అమ్మా అప్పుడు కిందన అంటున్నాడు అమ్మా 3వ లైన్లో నీ చేతిలో నుండి లాగివేసి ఎవరికంట? నా భాష అర్థమవుతుందా? నువ్వు మంచోడు అనుకుంటే నీకన్నా మంచోడు అంట దేవుడు. చూసా నీకంటే ఉత్తముడు. సౌలే గొప్పోడు అనుకున్నాడంట. అబ్బా దేవుడికి నేను తప్ప ఇంకోళ్ళు దొరకలేదు అనుకున్నాడంట. ఎర్రాడా పక్క తప్పుకో, నీకంటే గొప్పోడు అన్నాడు. భాష అర్థమవుతుందా? ఈ ఆరాధనలో మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. కొంతమంది ఎదుటోళ్ళు చూసి అసూయ పడతారు. వాళ్ళు చూడు ఎలాగున్నారు, వాళ్ళు చూడు ఎలా డెవలప్ అయిపోతున్నారు, వాళ్ళు ఎలా బాగైపోతుండ్రో చూడు, వాళ్ళకి మంచి కోడళ్ళు వచ్చిండ్రే, మంచి అల్లుళ్ళు వచ్చినారే, 12 మంది మనవాళ్ళు పుట్టిండ్రే. గ్లోరీ టు గాడ్. అబ్బా వాళ్ళు ఆశీర్వాదం పడుతున్నారు చూడు, మాకేంటి బాధలు. ఒక్క విషయం అర్థం చేసుకోండి, నువ్వు అసూయ పడతావో లేదో కానీ మనసెరిగిన దేవుడు నువ్వు ఎలాంటి వాడివో దేవుడికి తెలుసు. సమూయేలు సౌలుతో అంటున్నాడు, నీకంటే ఉత్తముడు. బా ఆ స్టేట్మెంట్ చూడండి ప్రియులారా, నీకంటే ఉత్తముడు. నువ్వు ఉత్తముడు అనుకుంటే అమ్మా నువ్వు. అందుకే కొంతమందిని చూస్తే నాకు బలి బాధ కలుగుతుంది. ఏం తెలుసా, ఎప్పుడు ఎదుటోళ్ళని విమర్శించుకుంటావు. నువ్వు చేస్తున్నావు ఎవరు చెప్తారు? నువ్వు ఎదుటోళ్ళని విమర్శిస్తూ ఉంటే నువ్వు చేస్తున్నావు ఎవరు చెప్తారు? బైబిల్ అంటది అమ్మా, తన అతిక్రమములను అమ్మా కనుగొనువాడు ధన్యుడంట. వన్ హూ ఫైండ్స్ హిజ్ ఓన్ మిస్టేక్స్. తన అతిక్రమములను కనుగొనువాడు ధన్యుడు. నీ లోపాలు కనుక్కో, నీ తప్పులు కనుక్కో, నువ్వు సరి చేసుకో. ఎప్పుడు ఒకరిని విమర్శించుకుంటేనే ఒకరిని సరి చేస్తూనే నువ్వు ఉంటుంటావు, అది తప్పు. ఒకళ్ళు ఎప్పుడు నువ్వు చేసుకుంటావు. నో, బైబిల్ చెప్తుంది ఏంటంటే తన తప్పు తను తెలుసుకున్నాడే ధన్యుడంట. అర్థమైందమ్మా? ఇంకోళ్ళ తప్పు తెలుసుకున్నాడు గొప్పవాడు కాదంట, మన తప్పు తెలుసుకున్నాడే గొప్పవాడంట. గ్లోరీ టు గాడ్. కనుక మనం ఎప్పుడూ కూడా ఎవరినో విమర్శించడం కాదు. ఆల్సర్ లేదు, ఈల్సర్ లేదు, ఆల్సర్ లేదు, ఈల్సర్ లేదు, నేను సరికొన్నా, నువ్వు సరికొన్నావా లేదో నువ్వు చెప్పకూడదంట. ఎవరు చెప్పాలి? మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మీరు తెలుసుకుందురు అంటున్నాడు. ఏం తెలుసుకుంటామంట? చదవండి అమ్మా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మీరు తెలుసుకుంటారు అంటున్నాడు. అక్కడ సరి చేసుకోండి అమ్మా అంటున్నాడమ్మా. 18వ వచనంలో అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుణ్ణి సేవించువారెవరో. వండర్ఫుల్. అమ్మా నువ్వు మంచోడు అని ఎవరు చెప్పినారు? నీకు భయపడి చెప్పటం లేదు, కానీ నువ్వు పర్మిషన్ ఇస్తే మొత్తం చెప్పేస్తారు నీ హిస్టరీ అంతా. నిన్ను ఎవరేమనుకుంటున్నారో, నీ సంగతి ఏంటో, నీ బుద్ధి ఏంటో, నీ ప్రవర్తన ఏంటో మొత్తం లిస్టు రాసి ఇచ్చిమంటే ఇచ్చేస్తారు ఒక లెటర్ లాగా. మనుషులు ఇవ్వకపోతే అందుకే అంటున్నా, అయిగా నేను గుడికి వెళ్తున్నాయి, ఇక నేను ప్రార్థన చేస్తున్నాయి, ఇక నేను కానుకిస్తున్నాను, ఇక నేను ఎంత క్రమంగా వస్తున్నాయి, ఇక నాకెందుకు ఇక ఆశీర్వదించటంలా. మాకేం తెలుసు? ఎవరికి తెలియాలి? అర్థమవుతుందా? అక్కడ రాస్తున్నాడు అమ్మా, నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుడు సేవ చేస్తున్న వాళ్ళు ఎవరో, చెయ్యని వాళ్ళు ఎవరో. బయటికి చెప్పుకుంటే అయిపోతా, నేను పాస్టర్ గారిని, నేను సేవ చేస్తున్నాను, నేను ఇచ్చేస్తున్నాను. ఎంతమంది 7:30 కరెక్ట్ సండే స్కూల్కి వస్తుండ్రో, ఎంతమంది 8:30కి వస్తుండ్రో దేవుడికి చూడటంలా. చూస్తున్నాడు. నువ్వు దేవుడి పని అలక్ష్యం చేస్తున్నావో, అశ్రద్ధ చేస్తున్నావో, శ్రద్ధగా చేస్తున్నావో చూస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? సండే స్కూల్ టీచర్ వేనా? అందరికీ నేను మనవి చేస్తాను, సండే స్కూల్ టీచర్ వేనా? ఎన్ని గంటలకు వస్తున్నారు? గ్లోరీ టు గాడ్. ఎవరు అడగక్క శ్రద్ధ నా బాధ ఏంటంటే, మన దేవుడు ఎంత గొప్పవాడంటే అమ్మ జాగ్రత్తగానండి, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఆశీర్వదించే దేవుడు. ఆయన నామాన్న చిన్న పని చేసినా నిన్ను దీవిస్తాడు ఆయన. అందుచేత ఇస్సాకుతో అంటున్నాడు, మీ నాయన నా మాటకు లోబడ్డాడబ్బా, నేను బాకీ పడ్డానబ్బా,
అందుకే నేను నిన్ను ఆశీర్వదిస్తా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ వారి తీరిక సమయాల్లో కానీ ఆఫీసుల్లో కానీ
ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి. మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్లు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగనమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను. కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి, ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలా మంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం. కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.